చాలా ఆర్భాటంగా ప్రారంభమైన హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ ఎలక్షన్లో 16వ వార్డు అభ్యర్థిగా వైద్యం కిరణ్ పోటీ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం అధికారంలో వచ్చిన ప్రజాప్రభుత్వంలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రాంతాన్ని నిత్యం అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతిరోజు ప్రతినిత్యం ఈ ప్రాంత అభివృద్ధిపై అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో సుందరీకరణ, ఎల్లమ్మ చెరువు, ఇంద్రమ్మ ఇండ్లు, పింఛన్లు కానీ ప్రజలకు ఎప్పుడు ఏ టైంలో ఏ సహాయం అవసరమైనా కూడా అభివృద్ధి అనేది చేసి చూపెడుతున్నాడు. మాట ఇవ్వడమే కాదు, చేసి చూపెట్టడంలో పొన్నం ప్రభాకర్ది ప్రత్యేకమైన పాత్ర. పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైద్యం కిరణ్ గారిని అడిగి తెలుసుకున్నాం. ఏ లక్ష్యంతో అతను ఈ రాజకీయాల్లోకి వచ్చాడు, 16వ వార్డు కౌన్సిలర్గా ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఒకవేళ తనను కౌన్సిలర్గా గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందజేస్తారు, ఎలాంటి సంక్షేమ ఫలాలు అందిస్తాడో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు. నమస్కారం అండి. ఉన్నారు. మీ యొక్క ప్రధాన ఎజెండా ఏమిటి? ఈరోజు హుస్నాబాద్లో 20 వార్డుల మున్సిపల్ వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపల్ వార్డులలో 20 వార్డులకు సంబంధించి మాది 16వ వార్డు. ఈ 16వ వార్డులో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి మా 16వ వార్డు ప్రజలకి సేవ అందియాలని వాళ్ళకు అంకిత భావంతో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు బలపరిచింది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా 16వ వార్డు ప్రజలకి ఈ ఎలక్షన్ల సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మాకు హుస్నాబాద్కు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న రావడం చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే తను మంత్రిగా ఉండి ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ను చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నాడు. ఈ డెవలప్లో భాగంగా అక్కడ ఎల్లమ్మ చెరువు చాలా అద్భుతంగా సుందరీకరణ జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఏ ఒక్క వార్డులో మినిమం 10 నుంచి 15 ఇందిరమ్మ ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాళ్ళు పేదలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అందులో భాగంగా మా 16వ వార్డులో కూడా ఇందిరమ్మ ఇండ్లు 8 నుంచి 9 ఇండ్లు ఆల్రెడీ కట్టుకోవడం జరిగింది. అవి నిర్మాణ భాగంలో ఉన్నాయి. వాళ్ళు బిల్లులు కూడా పడుతున్నాయి. వాళ్ళు అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో సన్న బియ్యం ఇస్తున్నారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండేది, ఇలా సన్న బియ్యం ఇస్తున్నారు, ఉచిత కరెంట్ ఇస్తున్నారు, సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నారు. మరి ఇంత మంచి ప్రజారాజ్యం ప్రజాపాలనలో ఉన్నది కాబట్టి వారికి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడి వాళ్ళు గెలిపిస్తే, భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ వార్డులో అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. మాకు మొన్ననే ఈ మధ్య మంత్రి గారు 16వ వార్డుకు సంబంధించి 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన చేసిండు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచి కరెంటు స్తంభాలు కానీ, విద్యుత్ దీపాలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అభివృద్ధి. ఇంకా ఏమున్నా మా 16వ వార్డుకి సంబంధించిన ఏదున్నా కూడా మేము ఇంతకుముందు వాళ్ళకి నేను ప్రత్యేకంగా తెలుసుకునేది ఏంటంటే, ఈ వార్డులో ఒక అభివృద్ధి కమిటీ అని వేసి ఆ అభివృద్ధి కమిటీ తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉండి మా వార్డుకి ఏం కావాలి, నీళ్లు కానీ, తర్వాత డ్రైనేజీలు కానీ, ఇంకేమైనా కానీ, ఉద్యోగాలు కానీ, ఇంకేమైనా సంక్షేమ పథకాలు కానీ అవి ఏవి ఉన్నా కూడా ఇంటింటికి చేరవేర్చి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా నేను సేవ చేస్తానని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. సంతోషం. ధన్యవాదాలు. ఉన్నాయి. మీరు గెలిచిన తర్వాత ప్రధాన సమస్య ఏ సమస్యను మీరు ఈ వార్డు ప్రజలు తీరుస్తారు? మాకు ఇప్పుడున్న ఈ 16వ వార్డులో మాకున్న ఈ 16వ వార్డులో ఒక 6 నుంచి 8 రోడ్లు ఇంటర్నల్ రోడ్లు ఉన్నాయండి. ఆ ఇంటర్నల్ రోడ్లో ఒక 2 రోడ్లు ఉన్నాయి. ఇంకా మిగతా 4 రోడ్లు ఇంటర్నల్ రోడ్లు సీసీ రోడ్ వేసుకోవాలి, డ్రైనేజ్ వేసుకోవాలి, కరెంట్ పోల్స్ ఇంకా వేసుకునేవి ఉన్నాయి. అది మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు బిల్లు శాంక్షన్ చేసిండు. ఇంకా 2-3 సీసీ రోడ్లు వేసి ఉన్నాయి. తప్పకుండా ఆ సీసీ రోడ్లు కంప్లీట్ నా పీరియడ్లో ఖచ్చితంగా మంచి నాణ్యమైన సీసీ రోడ్లు, నాణ్యమైన డ్రైనేజీ, తర్వాత ఇంకా అభివృద్ధి లైట్లు కావచ్చు, ఇంకేమన్నా మెయిన్ రోడ్డు మీదగా డెవలప్మెంట్ కానీ, పార్కింగ్ సమస్య లేకుండా మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి, దుమ్ము రాకుండా ఏ రోజు ఆ రోజు చెత్తను తీసివేయించడం కానీ, వారికి ఇంటికి సంక్షేమ పథకం ఏది అడిగినా ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కటి నేను మా వార్డు ప్రజలకు చేరవేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ 16వ వార్డుకు ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుపై ఓటు వేసి నాకు మంచి మెజారిటీతోని నన్ను గెలిపించినట్టయితే మీ 16వ వార్డులో ఉన్నటువంటి ఏ సమస్యనైనా 24 గంటలు మీకు అందుబాటులో వండుకుంటూ మీకు ఎల్లవేళలా మీ వెన్నంటే ఉండి ఈ అభివృద్ధి చేస్తానని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నాను.
మీ పేరు? సంపత్ నా పేరు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లో 16వ వార్డులో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, టీఆర్ఎస్ పోటీ చేస్తుంది, ఇంకా ఇతరులు కూడా పోటీ చేస్తున్నారు. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నా ఓటు కాంగ్రెస్కి వేస్తాను. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? 10 సంవత్సరాల కాలంలో నాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వలేదు. అట్లాంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నాకు రేషన్ కార్డు వచ్చింది. ఒకటి ఇందిరమీన్లకు సంబంధించిన దాంట్లో నాకు పేరు లిస్టులో కూడా పేరు వచ్చింది. నాకు 100% మాకు కిరణ్ అని ఉన్నాడు అందుబాటులో. మాకు కాంగ్రెస్ తరఫున పొన్నం సార్ ఉన్నాడు. ఇక్కడ మా వార్డుకు సంబంధించిన ఏ డెవలప్మెంట్ అయినా కూడా 100% కిరణ్ అన్న చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ప్రతి విషయంలో మాకు అన్నింటిలో విషయంలో ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు ఎనీ టైంలో మాకు కిరణ్ వచ్చిండు, మమ్మల్ని ఆదుకున్నాడు, మమ్మల్ని మా ఇంట్లో నుండి మమ్మల్ని ముందుకు నడిపించాడు. 100% ఈసారి కాంగ్రెస్ తరఫున కిరణ్ అనే గెలిపించుకుంటాం. ఎందుకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు చాలా అన్ని రకాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో లేని మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాగానే మాకు రేషన్ కార్డు వచ్చింది, ఫ్రీ కరెంట్ ఒకటి వచ్చింది మాకు. ఇంకొకటి వచ్చి ఏంటంటే మనకు సన్నబియ్యం వచ్చినాయి. చాలా మెయిన్ అదొకటి. బయట వరకు ఏ గవర్నమెంట్ ఇవ్వని మాకు సన్నబియ్యం ఇచ్చిండ్రు, రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఫ్రీ కరెంట్ వచ్చింది. అన్ని రకాలుగా మాకు ఏంటంటే ఇంకోటి స్ట్రీట్ సంబంధించిన వాటి లైటింగ్స్ కూడా కిరణ్ అన్న చెప్పిండు. మాకు 100% మాకు పూర్తి నమ్మకం ఉన్నది. కిరణ్ అన్న ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము 16వ వార్డులో. మీ పేరు? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది 16వ వార్డు. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, ఇతరులు చేస్తున్నారు. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చేతి గుర్తుకే ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? పొన్నం ప్రభాకర్ గారి హయాంలో మాకు చాలా సౌకర్యాలు కలిగాయి. 16వ వార్డులో ఇంటింటికి వచ్చి ఆయన మాకు అన్ని విధాలా చూసుకున్నారు. అన్ని ముందుకు ఏవేవి పథకాలు ఉన్నాయో అన్ని విధాలా వస్తున్నాయి. ఫ్రీ బస్సు కానీ, ఉచిత గ్యాస్ కానీ, కరెంటు కానీ అన్నీ మేము తీసుకున్నాము. ఇప్పుడు 16వ వార్డులో మా ఇంటి తరపు నుంచి మాలో మనిషిగా తిరిగే మా ఇంటికి కొడుకులా ఉండే ప్రతి ఒక్క ఇంటికి వైద్యం కిరణ్ గారికే మేము ఓటు వేసి బాజీ మెజార్టీతో గెలిపించుకుంటాము. కారణం ప్రతి ఇంటికి కొడుకు, పెద్ద కొడుకు అందరినీ చూసుకుంటాడు. వాళ్ళ ఇంటి ప్రజల్లాగానే మమ్మల్ని కూడా చూస్తాం. అందుకే మేము ఆయనకే ఓటేస్తాం కంపల్సరీ. మాకు సన్న బియ్యం వస్తున్నాయి, మా కొడుకులకు మాకు కాంగ్రెస్కే మేము ఓటేస్తాం. కుదురుతుంది. ఇప్పుడు కూడా మేము కిరణ్ అన్నకే ఓటేస్తాం. ఆయనని గెలిపించుకుంటాం, కిరణ్నే గెలిపించుకుంటాం. 16వ వార్డులో ఏ నోట విన్నా, ఏ మాట విన్నా వైద్యం కిరణ్. ముసలమ్మ మాటల్లో విన్నాం, యువత మాటల్లో విన్నాం, అందరి మాటల్లో ఎవరి మాట విన్నా వైద్యం కిరణ్. కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు. కాబట్టి వైద్యం కిరణ్ 16వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందాలని మనం కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం.